అరే మామ, నాకు ఒక అమ్మాయి ఫోన్లో రోజు మాట్లాడుతూనే ఉందిరా. కానీ ఇప్పటి వరకు ఆ అమ్మాయిని నేను చూడలేదు. బట్ ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి కూడా నన్ను చూడలేదు. అదేలేరా, మరి అమ్మాయి నెంబర్ ఎలా తీసుకున్నావు? అదేరా మామ, మనకంటూ ఒకటి ఏడ్చింది కదా, అదే ఇన్స్టాగ్రామ్. దాని ద్వారా తీసుకున్నాను. ఎంతైనా నువ్వు సూపరే. కొంపతీసి అమ్మాయితో లవ్ గివ్ లాంటివి పెట్టుకున్నావేంటి? అరే మామ, ఇలాంటి విషయం ఇంత లేట్గా ఎలా అడుగుతున్నావురా? అంటే నిజంగా లవేనా? అవును మామ. అరే మామ, ఆ అమ్మాయిని నేనే లవ్ చేస్తున్నాను రా. అదేలారా? అరే చింటుగా, మీ రాకేష్ అన్న కనిపించాడా? అడుగు, అక్కడున్నాడు. సరే వెళ్ళి అడుగు. ఏంట్రాజయ్ ఇంత లేటు? అరే మామ, సారీరా, చిన్నప్పటి నుండి రావడానికి లేట్ అయింది, ఏమనుకోవద్దు. సరేలే, ఇంతకు అమ్మాయి ఎప్పుడు వస్తుంది? ఫోన్ చేశాను రా, ఇంకో 10 నిమిషాలు వస్తానని చెప్పింది. అమ్మాయిని గుర్తుపట్టగలవా? లేదురా మామ, గుర్తుపట్టలేను. కానీ ఆ అమ్మాయి వచ్చే ముందు వాట్సాప్లో ఫోటో పెడతానని చెప్పింది. చూడాలి మరి. ఇదిగో ఆ అమ్మాయి ఫోటో కూడా వచ్చేసింది వాట్సాప్లో. అమ్మాయి కూడా వచ్చేసినట్టుంది. తనేనేమో, ఒకసారి చూడు. Are you Ajay? Hello, excuse me. Are you Ajay? యా అవును. నువ్వు జాను? అవును, ఫోటోల కంటే ఇలానే చాలా బాగున్నావు. ఓ థ్యాంక్ యూ. ఓకే బాయ్, నేను వెళ్తాను. అదేంటి ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కువ టైం తీసుకోలేదు, సో నేను వెళ్ళాలి. ఓకేనా? ఓకే, బట్ నీకు చెప్పిన విషయం ఏం చేసావు? ఏ విషయం? అది మన లవ్ మ్యాటర్. నేను ప్రపోజ్ చేశాను కదా, ఇంకేం చెప్పలేదు. ఓ ఆ విషయమా? అయితే నా మెసేజ్ కోసం వెయిట్ చేయి. కనీసం నీ అడ్రస్ అయినా చెప్పొచ్చు కదా. నా అడ్రస్తో నీకేం పని? నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నేను మీ ఎదురింట్లోనే ఉంటున్నాను. వాట్? వామో 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 వామో, ఇంత దారుణమ్మా. అరే మామ, ఏంట్రాజయ్ ఏమైంది? చూడరా మామ, ఎదురింట్లోనే ఉండి ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఫోన్లో నాతో ఎంతలా ఆడుకుంది. చీటింగ్ కాదా మరి ఇది? నువ్వైనా చెప్పు, కరెక్టేనా ఇది? ఇప్పుడేమైందిరా? కానీ మామ, అమ్మాయి మాత్రం సూపర్గా ఉందిరా. కానీ నువ్వేమంటావు చెప్పు మామ. మరి ఇంకా లేట్ ఎందుకురా, రెచ్చిపో. నువ్వు ఉండాలిరా మామ పక్కన. సరే, నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది, ఈవినింగ్ 5 PM కలుద్దామని జాను మెసేజ్ చేసింది. సో తనని కలవడానికి వెళ్ళాలి.
బట్ మామ నువ్వు కూడా నా పక్కన ఉండాలి అప్పుడు, ఓకేనా? అరే అజయ్, మళ్ళీ మీ ఇద్దరి మధ్య నేనెందుకురా? నువ్వు ఒక్కడ వెళ్ళు, సరేనా? అలా అంటావేంట్రా? పోనీ జానుని నేను కలిసి వరకు నాతో ఉండు. జాను వచ్చిన తర్వాత నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో. ఇలా అయితే ఓకే కదా నీకు? సరే, నీ ఇష్టం. హాయ్. హాయ్ జాను. ఏంటి, సిగరెట్టా? అవును, అప్పుడప్పుడు. నాకు సిగరెట్ తాగే అబ్బాయిలంటే అసలు నచ్చదు. సో అలవాటు మార్చుకుంటే చాలా మంచిది నీకు, నీ ఆరోగ్యాలు కూడా. ఓ థ్యాంక్స్, బట్ నాకు చాలా ఇష్టం. ఐ మీన్ సిగరెట్ తాగే అబ్బాయిలంటే నచ్చని అమ్మాయి. చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ యూ. ఏంటిది? వావ్, ఓ మై గాడ్, ఇదంటే చాలా ఇష్టం తెలుసా అజయ్? ఓ జాను, అంతేనా? మరి నేనంటే ఇష్టం లేదా? చెప్పు జాను. అంటే అంటే అది ఇప్పుడే నేను చెప్పలేను, నాకు వచ్చిన టైం కావాలి. అంటే ఇష్టం ఉన్నట్టే కదా? అంటే అది నీకు ఎలా చెప్పాలి? వీడికి టైం పడి ఉండదు. మా ఫ్రెండ్ రాకేష్ గాడు. అవునేదో చెప్తున్నావు. అవును, ఫోన్ ఎంత కట్ చేసావు? మాట్లాడు, పర్లేదు. పర్లేదు, చెప్పు జాను నువ్వు. లేదు లేదు, ఫస్ట్ మాట్లాడు, నేను తర్వాత చెప్తాను. అరే మామ, ఏరా ఫోన్ చేసావు? అరే అజయ్, సారీరా ఫోన్ చేసినందుకు. విషయం ఏంటంటే అది ఎలా చెప్పాలో తెలియడం లేదురా. అరే చెప్పురా, ఏంటి విషయం? మన చింటిగాడికి యాక్సిడెంట్ అయిందిరా. ఏంట్రా మామ నువ్వు చెప్పేది? ఎప్పుడు, ఎలా జరిగింది? ఇప్పుడు వస్తున్నా నాకు. జాను, ఐఎమ్ వెరీ సారీ. మా ఫ్రెండ్ రాకేష్ తమ్ముడికి సడన్గా యాక్సిడెంట్ అయ్యింది. సో నేను అర్జెంటుగా వెళ్ళాలి. మన తర్వాత కలుద్దాం, ఓకేనా? ఓకే, పర్లేదు, వెళ్ళు. ఓకే, బాయ్. ఏరా మామ, చింటిగాడికి ఎలా ఉంది? కొంచెం సీరియస్గా ఉందిరా. కేజీహెచ్కి తీసుకువెళ్ళారు. మరి నువ్వు వెళ్ళలేదా? మమ్మీ డాడీ వెళ్ళారు. నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఒకడు అయిపోతావు కదా, అందుకే ఉండిపోయా. అది సర్లే, కానీ నీ విషయం ఏమైంది? ఏముంది, అలా ట్రై చేస్తున్నా, వర్కౌట్ అవుతుంది. పాపం నువ్వు ఫోన్ చేసేసరికి అర్జెంటుగా బయలుదేరి వచ్చేసాను. కొంచెం ఫీల్ అయి ఉంటుంది. ఒకసారి ఫోన్ చేస్తా నాకు. హలో. హలో. హలో జాను, ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే అజయ్, నో ప్రాబ్లం. జస్ట్ ఇప్పుడు నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో నువ్వే చేసావు. ఓహో. అజయ్, నిన్నుకు ఒక విషయం చెప్పాలి. చెప్పు జాను, ఏంటి విషయం? అజయ్, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. రేపు మార్నింగ్ టెంపుల్కి రా, నేను అక్కడ చెప్తా, ఓకేనా? ఓకే, టెంపుల్లో వెయిట్ చేస్తా. ఏ రాజయ్, జాను ఏమంది? రేపు మార్నింగ్ టెంపుల్లో కలుద్దామని చెప్పింది మామ. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానంది. అయితే ఖచ్చితంగా నీ లవ్ మ్యాటర్ గురించి అయి ఉంటుంది. అజయ్, ఎంజాయ్. థ్యాంక్ యూ రా మామ. ఈ రాకేష్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉదయం నుంచి కనిపించడం లేదు. సరేలే, వాడి తర్వాత కలుద్దాం. ముందు టెంపుల్కి వెళ్ళి జానుని కలవాలి. అరే చింటూ, నువ్వేంట్రా ఇక్కడ? యాక్సిడెంట్ అన్నాడు మీ అన్నయ్య. యాక్సిడెంటా? ఎవడన్నాడు? నాకేం యాక్సిడెంట్ అవ్వలేదు. నిన్న నేను మా మమ్మీ డాడీతో కలిసి ఊరెళ్ళాను. అవునా? సరే, నువ్వెళ్ళు.
The subscriber is currently switched off. Please try. ఇదేంటి స్విచ్ ఆఫా? సర్లే, నేను ముందు టెంపుల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का జాను, జాను ఏమైంది జాను? ఎవరు కట్టి పడేశారు నిన్ను ఇలా? అజయ్, వచ్చావా? నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేశాను. పద జాను, ముందు హాస్పిటల్కి వెళ్దాం. అజయ్, నేను నీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా. తర్వాత చెప్పు జాను, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. నీ ఫ్రెండ్ రాకేష్ నీకు చాలా మోసం చేస్తున్నాడు. నేను ఇలా అవ్వడానికి కారణం వాడే, నీ ఫ్రెండ్. ఏంటి జాను నువ్వు చెప్పేది? అసలేం జరిగింది? అసలేం జరిగిందంటే, హాయ్ జాను. హాయ్, నువ్వు అజయ్ ఫ్రెండ్వి కదా? అవును. మరి అజయ్ రాలేదేంటి? ఆ విషయం చెప్దామని వచ్చాను. అజయ్ నీకోసం వేరే చోట ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? నాతో రా, నేను తీసుకెళ్తాను. ఇదేంటి రాకేష్ ఇక్కడ తీసుకొచ్చావు? అజయ్ ఇక్కడ ఉన్నాడా? ఏంటి ఆ చూపు? ఇన్ని రోజులు నేను నిన్ను ట్రై చేస్తుంటే నువ్వు అజయ్ గారితో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నో 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 నో, ఆ ఛాన్స్ నీకు ఇవ్వనుగా. నీకు ఒక విషయం తెలుసా? నిన్ను నేను ఇప్పుడు చంపేస్తున్నా. వద్దు రాకేష్, ప్లీజ్. ఏ భయమేస్తుందా? ఓకే, నేను నిన్ను చంపను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? వదిలేస్తాను. అయితే నిన్ను చంపేయాల్సిందే. నువ్వు వస్తున్నావని తెలిసి వెంటనే పారిపోయాడు. ముందు హాస్పిటల్కి వెళ్దాం జాను, నువ్వేం మాట్లాడకుండా ఉండు. రేయ్, ఎందుకు రే ఇలా చేసావు? నేనేం చేయలేదురా, మొత్తం నువ్వే చేసావు. నేను చేశానా? నేనేం చేశాను రా? జానుని నేను కూడా లవ్ చేశాను, బట్ నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నీకు అనుకూలంగా వాడుకున్నావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి రూట్లో నువ్వు అడ్డుపడతావు.
నేను అది తట్టుకోలేకపోయేవాడిని. అందుకే నేను మీ ఇద్దరిని కూడా చంపేద్దామనుకున్నాను. రే నిన్ను ఎంత నమ్మనరా నిన్ను ఈ క్షణమే చంపేయచ్చు, బట్ చంపను. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు కాబట్టి. ఇలాంటివి ఇంకొకసారి చెయ్యొద్దు ప్లీజ్ రా. అజయ్